ఒక లిప్ లాక్ సీన్ తో స్టార్ హీరోయిన్ పర్సనల్ లైఫ్ నాశనం. 20 ఏళ్ల పెద్దవాడైన హీరోతో ఎఫ్ఐఆర్. టాలీవుడ్ లో మెరుపులాగా వచ్చి వెళ్లిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. అప్పట్లో సిమ్రాన్ గురించి కూడా చాలా రూమర్స్ వినిపించాయి. సిమ్రాన్ తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లో మాత్రమే. కొన్నేళ్లు మాత్రమే తెలుగులో సిమ్రాన్ హవా కొనసాగింది. కానీ ఆ కొన్నేళ్లలోనే సిమ్రాన్ చెరగని ముద్ర వేసింది. ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్ చిత్రాలు తెలుగులో సిమ్రాన్ కి నమోదయ్యాయి. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, కల్సుందాంరా లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో సిమ్రాన్ నటించింది. తెలుగులో సిమ్రాన్ గురించి ఎలాంటి రూమర్స్ లేవు. కానీ తమిళ సినిమా కోలీవుడ్ లో సిమ్రాన్ పై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. తలపతి విజయ్ తో సిమ్రాన్ కెరియర్ బిగినింగ్ లో ప్రేమ వ్యవహారం సాగించిందట. ఆ తర్వాత డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమలో పడిందంట. ఆయనెవరో కాదు, రాజు సుందరం. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం సిమ్రాన్ మధ్య అప్పట్లో గాఢమైన లవ్ స్టోరీ సాగిందట. సీక్రెట్ గా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు రూమర్స్ వచ్చాయి. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సిమ్రాన్ కమల్ హాసన్ తో కలిసి బ్రహ్మచారి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో నటించే సమయానికి సిమ్రాన్ రాజు సుందరం ప్రేమలో ఉన్నారట. ఎంగేజ్మెంట్ జరిగినట్లు కూడా వార్తలు ఉన్నాయి. రాజు సుందరానికి చెప్పకుండా సిమ్రాన్ ఈ మూవీలో కమల్ హాసన్ తో లిప్ లాక్ సన్నివేశం నటించిందట. దానివల్ల రాజు సుందరం సిమ్రాన్ మధ్య తీవ్రమైన మనస్పర్ధలు ఏర్పడ్డాయని వార్తలు వచ్చాయి. చివరికి ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లు తెలుస్తుంది. కమల్ హాసన్ తన రెండవ భార్య సారిక నుంచి విడిపోయాక సిమ్రాన్ అతడి ప్రేమలో పడినట్లుగా కూడా ప్రచారం ఉంది. వయసులో కమల్ తనకంటే 20 ఏళ్ల పెద్దవాడైనప్పటికీ అతన్ని పెళ్లి చేసుకోవాలని సిమ్రాన్ ఒక దశలో భావించిందట. కానీ అంతలోనే కమల్, గౌతమి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత సిమ్రాన్ కెరియర్ ఒక్కసారిగా పడిపోయింది. పర్సనల్ లైఫ్ లో కూడా సిమ్రాన్ ఇబ్బందులు ఎదుర్కొంది. చివరికి సిమ్రాన్ తన స్నేహితుడు దీపక్ ని వివాహం చేసుకుని కెరియర్ లో సెటిల్ అయింది.